ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నీకు పార్టీలో పెద్ద పోస్ట్ ఇచ్చా, ఎమ్మెల్సీ పదవినిచ్చా, మంత్రిని చేస్తానని హామీ కూడా ఇచ్చా. నీకు ఇన్ని చేస్తే నన్ను తిడుతున్న వాళ్ళను కనీసం కౌంటర్ చేయవు. తిరుమల లడ్డూ విషయంలో పార్టీ విధానాన్ని చెప్పవు. ఆడవాళ్ల బట్టల గురించి చీరల గురించి మాత్రం సందేశాలు ఇస్తూ వీడియోలు పెడతావు. ఈ మాట అన్నది ఎవరో కాదు, ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ స్వయంగా తన చిన్న అన్న ఎమ్మెల్సీ నాగబాబుని పార్టీ జనరల్ బాడీ మీటింగ్లో నిలదీస్తూ అన్న మాటలు ఇవి. అధికారంలోకి రాకముందు అన్నింటికీ నేనున్నానంటూ ముందుకొచ్చిన నాగబాబు కూటమి పవర్లోకి వచ్చి ఎమ్మెల్సీ అయ్యాక ఎందుకో మౌనంగా ఉంటున్నారు. పార్టీకి సంబంధించి ప్రతి ఇష్యూ మీద మాట్లాడాల్సిన సమయంలో మనకెందుకులే అని గమ్మున ఉంటున్నారు. తిరుమల లడ్డూ నెయ్యిపై గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని తప్పుపడుతూ వైసీపీ సోషల్ మీడియాలో భారీ ప్రచారమే చేస్తోంది. లడ్డూ నెయ్యిలో జంతు కళేబరాల కొవ్వు కలిసిందంటూ పవన్ అప్పట్లో సంచలన స్టేట్మెంట్ చేశారు. సిబిఐ ఛార్జ్షీట్లో లడ్డూలో జంతువుల కొవ్వు లేదనే నివేదిక రావడంతో వైసీపీ పవన్ మాటల్ని ఎండగడుతూ ప్రచారం చేస్తోంది. దీనిపై జనసేన నేతలు ఒక్కరు కూడా స్పందించలేదు. ప్రతిదానికి సోషల్ మీడియాలో చెలరేగిపోయే నాగబాబు జనసేన అధ్యక్షుడైన సొంత తమ్ముడిపై మీడియాలో ప్రచారం జరుగుతుంటే కనీసం ఖండన కూడా ఇవ్వలేదు. అందుకే పవన్ కళ్యాణ్ జనరల్ బాడీ మీటింగ్లో సొంత అన్నపై విరుచుకుపడ్డాడు. సాధారణంగా జనరల్ బాడీ సమావేశం అంటే రెగ్యులర్గా జరిగేదే, కొత్తగా ఏముంటుందని అందరూ అనుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కీలక అంశాలపై పవన్ చర్చిస్తారని అంచనా వేసుకొని మంచి జోష్తో హుషారుగా నేతలంతా సమావేశానికి వచ్చారు. కానీ సమావేశం మొదలైనప్పటి నుంచే పరిస్థితి మారిపోయింది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఇంత జరుగుతున్నా ఒక్కరూ ఎందుకు మాట్లాడటం లేదు? అన్నింటికీ నేనే సమాధానం చెప్పాలా? అలాంటప్పుడు మీరు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎందుకు ఉన్నట్టు అని మొదలెట్టారు పవన్. మీటింగ్లో అతి తక్కువ మందే ఉండటంతో ప్రతి ఒక్కరిని పేరున సంబోధిస్తూనే ఏ నుంచి జెడ్ వరకు అనాల్సిన మాటలన్నీ సూటిగా అనేశారు పవన్ కళ్యాణ్. ఈ సమావేశంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పవన్ చిన్న అన్న మెగా బ్రదర్ నాగబాబు కూడా ఉన్నారు. మీటింగ్తో మనకు సంబంధం లేదులే అన్నట్లుగా ఎప్పటిలాగే కాళ్ల మీద కాళ్ళు వేసుకుని దర్జాగా కూర్చున్నారు. కాసేపటికి నాగబాబు వంతు వచ్చింది. ఏ ఎక్స్క్యూజ్లు లేకుండా ఆయన్ను కూడా కడిగి పారేశారు పవన్. నాగబాబు గారండి అంటూ మొదలుపెట్టి, మీకు ఆడవాళ్ల వస్త్రధారణపై రియాక్ట్ అయ్యే సమయం ఉంటుంది కానివ్వండి, తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై మాట్లాడే సమయం లేదా అండి అంటూ ప్రశ్నించారు. నిజానికి నాగబాబు కూటమి పవర్లోకి వచ్చే వరకు ఫుల్ యాక్టివ్గా ఉండేవారు. ఏ ఇష్యూ వచ్చినా వెంటనే కుండ బద్దలు కొట్టినట్లు రియాక్ట్ అయ్యేవారు. ఆ రియాక్షన్ సంచలనంగా మారే స్థాయిలో ఉండేది. లాభమా నష్టమా అనేది పక్కన పెడితే ఇష్యూ ఉంటే నాగబాబు ట్వీట్ ఉండాల్సిందే అన్నట్టుగా ఎప్పుడు యమా యాక్టివ్గా కనిపించేవారు. కానీ అధికారంలోకి వచ్చి ఎమ్మెల్సీ అయ్యాక మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పదవి వచ్చేసింది కదా, మనకెందుకులే వివాదాలు అనుకున్నారేమో. రాష్ట్ర పరిణామాలపై, పొలిటికల్ హ్యాపెనింగ్స్పై పార్టీ పరంగా ఎక్కడా కూడా నోరు మెదపటం లేదు. ఇలా సైలెంట్గా ఉన్న నాగబాబు ఇటీవల ఓ విషయంలో హైలైట్ అయ్యారు. ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ అతను ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. సినీ నటుడు శివాజీ యాంకర్ అనసూయపై చేసిన మహిళల వస్త్రధారణ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఇలా మహిళల వస్త్రధారణపై బలంగా స్పందించిన నాగబాబు, రాష్ట్రంలో ఇన్ని కీలక పరిణామాలు జరుగుతున్నా, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం రాజకీయంగా రచ్చరేపుతున్నా మనకేమీ పట్టనట్టుగా మౌనంగా ఉండటం చివరకు పవన్ ఆగ్రహానికి కారణమైంది. పవన్తో అక్షింతలు పడ్డాక 24 గంటలు దాటకుండానే సనాతన ధర్మ పరిరక్షణపై వైసీపీని టార్గెట్ చేస్తూ వీడియో వదిలారు నాగబాబు. రాజా తదా ప్రజ అంటారు. నాయకులే రూల్స్ ఫాలో కాకపోతే ఇంకా ప్రజలు ఏం ఫాలో అవుతారు? అయినా బాధ్యత గురించి వైసీపీకి చెప్పడం చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూతురు పొలినాని తిరుమల తీసుకువెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మైనర్ అయినా కూడా ఒక గార్డియన్గా ఆ అమ్మాయి తరఫున డిక్లరేషన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నాగారు కూడా డిక్లరేషన్ ఇచ్చారు. తమ్ముడు చెప్తే కానీ రియాక్ట్ కాడా? ఏదైనా మాట వీళ్ళ అనుబంధం అని పార్టీలో లీడర్లంతా గుసగుసలాడుకుంటున్నారు. ఎమ్మెల్సీ అయినప్పటికీ మంత్రి పదవి రాకపోవటం వల్లే నాగబాబు కినుక వహించారని, అందుకే మౌనంగా ఉంటున్నారని పార్టీలోనే మరో టాక్ నడుస్తోంది.